ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము మరి 11 నుంచి 14 వచనాలు చూసుకుందాము. మరి ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోనని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధిలైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం చూడండి. ఏమన్నాడు ప్రభు? వారు కేకలు వేస్తూ ఉండగా గట్టిగా, మీరు వెళ్ళి యాజకులకు కనపడండి అన్నాడు. వారిని ముట్టలేదు, దగ్గరికి పిలవలేదు, వారి మీద చేతులు ఉంచలేదు. కాబట్టి వారు ఏం చేశారు? ఆయన చెప్పిన ప్రకారంగానే